Everyone to please be seated. ఒక పాట ఒక దశకం పాటు గుండెల్ని కదిలించేసింది. మనందరికీ తెలిసిన పాట. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో. అందరికీ సుపరిచిత కవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు చాలా ఆత్మీయంగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడంటే వ్యక్తిగతమైన అంశాలు చెప్పాలని నాకు ఉన్న అనుబంధం. ఎందుకంటే మీకెంత అభిమానం నాకు అదే అభిమానం. హలో 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 రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకు చాలా గౌరవనీయమైన, అంటే మర్చిపోలేని అనుభూతి ఉన్నది. అంత పెద్ద ఆయన అందరికీ ఉన్నది, కానీ నాకుండడం ఉన్న వయసు రీత్యా. కానీ అప్పుడు చాలా చిన్నపిల్లవని ఆయన ఇప్పుడంటే అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు టైం కాదు కనుక క్లుప్తంగా ఒక మాటలు చెప్తాను. భాస్కర్ శర్మ గారు ఉన్నారు, జన్నత్ హుసేన్ గారు, తర్వాత రవిచంద్ర, రఘువీరారెడ్డి గారు. ఆ పల్లె కన్నీరు పాట గురించి పత్రికలో మనకు ఉపయోగపడదన్నారు. పిలువండి అని పిలిచినారు. పాడతాను. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వావిల తుమ్మలు మైకు టాప్ ఉంది, ఎందుకు టాప్ పెట్టినావు? ఓకే, అది అట్లా. ఈ పాట సురవరం సుధాకర్ రెడ్డి గారి కుమారుడు కపిలు ఏసురెడ్డి ద్వారా పెద్ద ఆయనకి ఇచ్చినాడు. ఆ పాదయాత్రకు రవిచంద్ర గారు నాతో 3 పాటలు రాయించినాడు పాదయాత్రలో. అప్పటికి నాకు బసీరుబాబు కాలపుల సందర్భంగా విద్యుత్ సమయం అప్పుడు కలిసినా కానీ దూరంగా నమస్కారం పెట్టుకుని ఉండేది. అది పెద్ద ఆయనతో పరిచయం. ఆ పాట రాసి అందరు పొగుడుతూ ఉన్నారు. ఫస్ట్ మాట అంటే, కవి అమ్మ ఎంతమంది నీకు పిల్లలు అన్నాడు. సార్ అప్పుడు నాకు 4 పిల్లలు సార్ అన్న. ఇల్లు ఉందా? ఇదే మాట. సార్ ఊర్లో ఉంది సార్. ఇక్కడ ఉందా? ఎంత ల్యాండ్ ఉంటుంది? అందరు పరిచయం అవుతారు అని మన వాళ్ళు పిలిచి అతనికి ఏం కావాలనో ఏర్పాటు చేయన్నాడు. నేను చేతి దండం పెట్టి, సార్ కొంచెం నేను ప్రజా సాహిత్యం రాస్తా, నేను తీసుకోను సార్ అన్న. ఇట్లా చూసినాడు. ఆశ్చర్యస్తాం. తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రవిచంద్ర జగన్ రెడ్డి అని ఆ పత్రికలో పనిచేస్తే వాళ్ళతో ఎంపీగా పోటీ చేస్తాడా, రాజ్యసభ ఏమన్నా ఇదన్నాడు. అసలు మనం పాట ఇస్తే మర్చిపోతారు అంతే. పాట ఏంది ఇచ్చినాము మర్చిపోవాలా, కానీ డైరెక్ట్ అడిగే అసలు మనల్ని జంప్తికి పెట్టుకునే అవసరమే లేదు. కానీ చేస్తాడా? లేదు సార్. తర్వాత ఇంకొకసారి పిలిచి ఇంకా మనం ఏం తీసుకుంటే అర్థమైంది. ఏం చేయాలా? ఒక ముఖ్యమంత్రికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అంత బిజీ ఉంటారు. కానీ దాశరథికి గుంటూరు స్టేషన్ దర్శనకు 80 ఏళ్ళకు వచ్చిన కళారత్న అంశవాడు నాకు ఇచ్చి పడేసినాడు. ఆశ్చర్యపోయాను నేను. అది ఎట్లా జరిగిందంటే, ఆయన అంటే ఆయనకున్న ప్రేమ, చిన్న పని ఏదో పాట రాసినాము, పెట్టుకున్నారు, ప్రచారమైంది. అది ఆ తర్వాత మా తమ్ముడు సాక్షిలో విలేకరిగా అప్లై చేసినాడు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే 16 మంది ఆయన క్యాండిడేట్ను ఎంపిక చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విలేకరి ఎవరు చెప్పినారో సార్కి ఇట్లా మా ఓనికి ఆర్డర్ వచ్చింది. ఆ ఎమ్మెల్యే నాతో పిలిచి, మీ ఓడు ఎట్లయిందండి రిపోర్టర్, నాకు అర్థం కాదు, మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అన్నాడు. నేను ఆశ్చర్యం కాలే. ఆ తర్వాత ఏంటంటే, ఆలో పతంజలి గారు నేనే చెప్పినాను. అది ఆయనకేందంటే అలాంటి కన్సర్న్ మహానుభావుడు. ఆరోగ్యశ్రీ ద్వారా నేను 4 బాగు చేయించినాను, పేర్లు కూడా ఇస్తాను.
తర్వాత ఆరోగ్యశ్రీ పథకం బడి ఫీజు రియంబర్స్మెంట్, కులాలకు అతీతంగా అందరికీ ఇండ్లు ఇవ్వటం కానీ, పిల్లల ఫీజులు కానీ, ఆయన పథకాలు చాలా గొప్పవి. అందుకని ఒకటి మాత్రం సత్యం చెప్తా, ఆ రోజు ఆయన ఈ లోకాన్ని విడిచిన రోజు మా ఇంట్లో మా పిల్లలు ఎవరు అన్నం తినలేదు. సత్యం. అంత గౌరవం నా రాజకీయాలు వాదాలు, ఆయన ప్రత్యర్థి రాజకీయాలతో ఉన్నది నాకు పరిచయాలు ఉన్నారు, అది వేరు. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన నమ్మకం, ఆయన మనుషులు నమ్మే విధానం, ఆయన ఓపెన్నెస్, ఆయన నడక, ఆయన టీవీ, ఎంతమంది ఏలినా ఆయన యొక్క పద్ధతి తెలుగు నేలపైన ఒక గొప్ప చెరగని సంతకం, మహానుభావుడైన అలాంటి రాజశేఖర రెడ్డి గారితో చాలా ఉన్నాయి అనుభవాలు. కానీ మనం అమ్మ స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్పినా నేను, ఒకటేంది, నన్ను ఇక తర్వాత ఏడాదికి అవార్డు కాకుండా కమిటీలో సభ్యుడిని, నేను అవార్డులు ఇచ్చే కమిటీలో నేను సభ్యుడిని. ఎందుకంటే నేను ఓపెన్ సీక్రెట్, నేను ఆశ్చర్యపోయేది. నేను మళ్ళీ నా పాటలు అవన్నీ ఆయనకు అనుకూలం కాదు. అయితే ఇక తర్వాత ఒక పాట రాపి ఉన్నాడు, అందరూ రాసి ఏటూరు రాసినాడు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు. నాకు నచ్చలేదు, ఆయన రాయడా వెంకన్న పిలువండి అన్నాడు. నేను రాసా, సుజలాం సుజలాం సుఫలాం సస్యశ్యామలం శుభోదయం జాతికి మహోదయం సర్ ఆర్థర్ కాటను చలువతో రూపొందిన ధవళేశ్వరం పండిటు నెహ్రూ చొరవతో నిర్మించిన నాగార్జున సాగరు. అదే ఆర్తితో అదే స్ఫూర్తితో రాజశేఖరుని జలయజ్ఞం రాష్ట్రము కానుంది సస్యశ్యాం సుజలాం. బాసరలో సరస్వతమ్మ పాదాలను అభిషేకించి శ్రీశైలములో శివగంగా ద్వారాలను నురగల దడిపే కృష్ణవేణి గోదారమ్మ ప్రతి నీటి బట్టును ఆపి ఎండిన బీడుల గుండెల దడి యత్నం జలయజ్ఞం సుజలాం సుఫలాం సస్యశ్యామలం. ఇట్లా పెద్ద పాట. ఈ పాట నేను రాసిన తెలియదు అని అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకుపోయి, మోహన్ గారు ఆర్టిస్ట్, మోహన్ తమ్ముడు ప్రకాష్, వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ చేసి పాట రాసినాం. అట్లా ఆయన వానలు వచ్చనే వరదలు వచ్చనే తెలుగు నెల 2-3 పాటలు రాయించు. ఆయనకు చాలా వాత్సల్యం నేనంటే. నాకు కూడా అదే అభిమానం. రాజకీయాలు వ్యక్తులు ఉంటారు కానీ కన్నీటి ధార, ఆ నవ్వు కానీ ఆ రాజస్వం కానీ, ఎవరో ముఖ్యమంత్రి కాదు, మన వీధిలో ఒక పెద్ద ఆయన, మన పక్కల ఉన్నట్టుండే సన్నిహితుడు ఆయన. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఒక్క నిమిషం గోరటి వెంకన్న గారు, మీరు జ్ఞాపిక అందుకోవాలి. ఎంత అసలు మొత్తం హల్చల్ చేసేసారు సార్ మీరు. శ్రీ మునిరెడ్డి గారిని, శ్రీ వైపీ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్, పల్లె కన్నీరు పెడుతుంది. ఒక చరణం ఏమన్నా మీరు అందుకుంటే అందరూ అక్కడ వెనక నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఒక్క చరణం. సగరా కొంచెం పల్లె పెట్టు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల తుమ్ము వేరెను, పెద్ద బానిస మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోనవా ఏ ఈ దేశంలోన. మొత్తం చాలా పెద్ద పాట కదా. మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు గూలిపోయినవి, మరి పెద్ద పోరు పొద్దంత నడుస్తుందో సిరులున్న దొరలది, ఆ పేద రైతుల బావులెందుకెండే మా పల్లెల్లోన. చాలా పెద్ద పాట. అది అంటే
చాలా ఇష్టం మీకు ఎట్లా ఇష్టం నాకు అట్లా ఇష్టం. అంటే ఇట్లా రకరకాల అంశాలున్నా ఆయన మీద సార్ సార్ థ్యాంక్ యూ. ఇంకా పాడినా అయితే థ్యాంక్ యూ. నేను పాడతాను. మీ సమయం వల్ల నాకు ఇంకా ఇట్లా పాడుతున్నా. థ్యాంక్ యూ సార్. కొంచెం కంటిన్యూ మొత్తం చాలా చెప్పేసి 2 లైన్లు పాడించి మీకు చేసిన తర్వాత సార్ కొద్దిసేపు అయినాక మళ్ళీ లాస్ట్లో పాడతాను కొద్దిగా ప్లీజ్.